నాకు బాగా తెలుసు అనుకోని, అంటే నేను పండితుడిని. పండితుడు అంటే మంచి చెడు విచక్షణ చేయగలవాడిని పండితుడు అంటారు. సో రాజు అలా అనుకొని అన్ని మాటలు అన్నాడు. ఏం ముసలోడివా, ఏం చచ్చిపోయావా, బలం లేదు నీ దగ్గర, ఒక్కడివే మోస్తున్నావు, నీకెవరు తోడు లేరు, ఏం సన్నగా ఉన్నావా, అన్ని వ్యంగ్యంగా మాట్లాడతాడు. కొన్ని వ్యంగ్యంగా మాట్లాడారు, కొన్ని కఠినంగా మాట్లాడారు. వ్యంగ్యంగా ఏం మాట్లాడారు, చాలా వృద్ధుడు అయిపోయావు నువ్వు, చాలా సన్నగా ఉన్నావు, ఒక్కడివే మోస్తున్నావు, మొదటి నుంచి నువ్వే మోసుకుంటూ వస్తున్నావు, ఇవన్నీ. అయితే జడభర్తనికి కొంచెం కూడా ఇప్పుడు ఆయన ఈ శ్లోకంలో చూడు, ఓ వీరుడా, వీరుడా అని సంబోధించాడు. అంటే అఫ్ఘాన్ మహారాజ్ ఏమనుకుంటున్నాడు, నేను రాజు, ఎంతో మందిని గెలిచాడు ఆయన. అంటే ఇక్కడ రెండు కోణాల్లో చెప్తున్నట్టు జడభరతుడు వీరుడా, వాస్తవానికి వీరుడే ఆయన. ఎందుకు, రాజ్యం వదిలి నువ్వు ఆధ్యాత్మిక ఆసక్తితో ఆధ్యాత్మిక విచారణ కోసము కుటుంబము, రాజ్యము, ఆస్తులు, గౌరవము, మర్యాదలు, సైన్యము అన్ని వదులుకొని నువ్వు వెళ్తున్నావు అంటే ఎంత వీరుడై ఉండాలి నువ్వు. వీర, మనం వదలగలమా? వదిలిపెట్టదు. చిన్న సెల్ ఫోన్ అంత 1000 రూపాయలు, దాన్ని వదిలిపెట్టలేము మనం. దాంట్లో ఉన్న నంబర్లు వదిలిపెట్టలేము. ఎంత వీరుడు చూడండి. అందు గురించి ఒక విధంగా ప్రశంసిస్తున్నావు, నువ్వు వీరుడివి, నువ్వు ఎంత వదులుకొని వస్తున్నావు అంటే నువ్వు వీరుడివి. వీరత్వం ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? గెలిచినప్పుడు కదా వీరత్వం తెలుస్తుంది. ఇక్కడ ఈయన ఆధ్యాత్మిక విచారణకు వెళ్తున్నాడు, ఇంకా పొందాడా లేదా, అయినా కూడా వీరుడు. ఎందుకు, ఇప్పుడు ఎవరైతే భౌతిక బంధనాలను తెంచుకోగలరో వాళ్ళు వీరులు. నువ్వు ఆధ్యాత్మికం ఆరంభం చేశావు అంటేనే నువ్వు వీరుడు. ఆరంభం ఆధ్యాత్మికం, ఇది శ్రద్ధ ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెంచుకోవాలో అప్పుడు తెంచుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అది ఇప్పుడు ఆయన వదులుకొని వెళ్తున్నాడు, అందుకు ఓ వీరుడా అని సంబోధించారు మొట్టమొదట. ఓ వీరుడా, ఓ రాజా. ఇంకొకటి వ్యంగ్యంగా కూడా కృష్ణుడు అర్జునుడిని పండితుడిలాగా మాట్లాడుతున్నావు, అశోచాన్ అన్వశోచిస్తాం ప్రజ్ఞావాదం. పండితుడిలాగా మాట్లాడుతున్నావు, మూర్ఖుడివి నువ్వు. మూర్ఖుడివి అనే పదం వాడలేదు, పండితుడిలాగా మాట్లాడుతున్నావు. శరీరం గురించి పండితులు మాట్లాడరు. ఇక్కడ అలాంటిది ఓ వీరుడా, చాలా చాలు నీ వీరత్వం చాలు, ఏం మాట్లాడావు నువ్వు ఇంతసేపు నా గురించి? శరీరం చూసి మాట్లాడావు. నువ్వు పండితుడు అనుకొని నువ్వు వీరత్వాన్ని చూపిస్తున్నావు నువ్వు. అట్లా రెండు కోణాల్లో కూడా. ఎందుకంటే కాబోయే శిష్యుడు కదా, శిష్యుడిని మందలించే అధికారం గురువుకు ఉంటుంది. కాబట్టి జడభర్తనికి తెలుసు ఈయన ఒక భక్తుడు కాబోతున్నాడు, కాబట్టి మందలింపు కూడా. ఓ వీరుడా, నీవు వ్యంగ్యంగా హరే కృష్ణ. భక్తులందరికీ దండవత్ ప్రణామములు. ప్రార్థన చేద్దాము. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం
యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. చాలా ధన్యవాదాలు మాతాజీ, ఇన్ని రోజులు క్లాస్ చూసుకున్నందుకు. సతీష్ ప్రభుజీ వారికి కూడా ధన్యవాదాలు. చక్కగా అందరూ భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నట్టున్నారు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. యాత్ర బాగా జరిగిందా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. ఫొటోస్ అన్ని పెడతా ఉంటారు, చూస్తాను. ప్రభుపాదయ వల్ల చక్కగా జరిగింది మాతాజీ. చక్కగా అన్ని లీలా స్థలాలు, ధామాలు విని వైష్ణవుల ద్వారా తెలుసుకున్నాము. చంద్రలేఖ మాతాజీ వచ్చినారు కదా మాతాజీ? అవును మాతాజీ, వచ్చారు. చాలా చక్కని అసోసియేషన్ మాతాజీ వారితో. హరే కృష్ణ. ఏదైనా ఒక లీల చెప్పండి మాతాజీ. ఏకచక్రాపురం అది ఎలా వచ్చింది, అది పెట్టింటారు కదా. ఇంకా డివోటీస్ వచ్చినాక, జాయిన్ అయినాక పెట్టండి, చెప్పండి. మాతాజీ, ఏకచక్రాపురం గురించి ఏం చెప్పారంటే, కురుక్షేత్ర యుద్ధ సమయంలో భీష్మాచార్యుల వారు కృష్ణుడిని వీరరసంలో దర్శించుకోవాలని ఆయన చేత ఆయుధం పట్టించ చూడాలనుకుంటారు కదా. ఆ సమయంలో కృష్ణ రథచక్రం తీసుకొని భీష్మాచార్యుల మీదకి ఉరుకుతారనమాట. ఆయనకు కోరుకున్న కోరిక ప్రకారము ఆయనకు ఆ దర్శనం ఇవ్వడానికి వీరరసంలో. అప్పుడు అర్జునుడు ఆపుతారు కదా, ఇంక స్వామి మీరు ఇలా ఆయుధం పట్టనని మళ్ళీ ఆయుధం పడితే అర్జునుడు అర్జున్ గురించి, అదే తన గురించి తక్కువగా మాట్లాడతారనేసి అప్పుడు ప్రార్థన చేసినప్పుడు కృష్ణ ఆ చక్రాన్ని విసిరివేస్తారంట మాతాజీ. కురుక్షేత్రం నుంచి అది వచ్చి ఈ ఏకచక్రాపురంలో పడుతుందంట. ఆ ఒక చక్రమే కదా ఏకచక్ర, కాబట్టి దానికి ఆ పేరు వచ్చిందంట ఏకచక్రాపురం అని. ఆ చక్రం వచ్చి ఇక్కడ పడిందని చెప్పారు ఏకచక్రాపురంలో. ప్లస్ అక్కడ శ్రీ నిత్యానంద ప్రభు వారు ఆవిర్భవించారు. ఆయన ఆవిర్భవించిన ప్లేస్ లో జాహ్నవి మాత వారు వచ్చినప్పుడు ఆ ప్లేస్ కి అక్కడ అది మందిరం నిర్మిస్తారనమాట. అది నిత్యానంద ప్రభు గర్భవాసం అక్కడ స్వామి ఆవిర్భవించిన ప్లేస్ లో. ఇంకా అక్కడ జాహ్నవి మాత మెడిటేట్ చేస్తారు, అదే ధ్యానం చేస్తారు, అవన్నీ గుర్తు చేసుకుంటారనమాట. తన అత్త మామలు వాళ్ళు నిత్యానంద ప్రభువును ఒక సన్యాసి అడిగితే ఆయనతో పంపించడము, ఆయన కోసం ఎంతో విరహంతో ఎదురు చూడడము. వాళ్ళ నాన్నగారు ఒక చెట్టు ఉంది అక్కడ, ఆ చెట్టును పట్టుకొని జపం చేస్తూ నిత్యానంద వెళ్ళిన వైపే చూస్తూ ఎదురు చూస్తూ ఉంటారంట. నిత్యానంద వస్తారు, తిరిగి వస్తారు అనేసి ఏడుస్తూ ఉంటారంట. అక్కడ జాహ్నవి మాత వాళ్ళ అత్తమామల్ని, అంటే హరాయ్ పండిట్ అండ్ పద్మావతి మాతను, నిత్యానంద ప్రభు బాల నిత్యానంద ప్రభువును దర్శనం చేసుకుంటారు. వారిని అక్కడ ప్రతిష్ఠించారనమాట. అది చూసాము. ఇంకా అక్కడ 6 రోజులకి బాబు అదే అక్కడ పుట్టిన తర్వాత బెంగాల్లో ఒకటి ఏదో ఉత్సవం లాగా చేస్తారంట. షట్తిలా అని 6 రోజులకు చేసే పండుగ. అది కూడా ఆ చెట్టు కింద చేశారని, అక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడ కూడా అక్కడే అన్ని పక్క పక్కనే మాతాజీ. గర్భవాసము, హడాయ్ పండిట్ వాళ్ళ ఇల్లు ఎదురెదురుగానే అన్ని అక్కడే అన్నమాట. ఆ చెట్టు 6 రోజుల బాబుకు 6 రోజుల బాబుకు చేసే పండుగ ఆ చెట్టు కింద చేశారని అన్ని అక్కడే ఉన్నాయన్నమాట. అవన్నీ ఏకచక్రాపురంలో దర్శించాము. ఇంకొకటి జానుకుండ అని హటుగడ్ అంటారు, అంటే మోకాలి ద్వారా ఏర్పడిన కుండం అన్నమాట. అక్కడ ఏకచక్రాపురం గ్రామ ప్రజలందరూ నిత్యానంద ప్రభువును అడుగుతారంట,
మనమందరము హరిద్వార్ వెళ్దాము గంగా స్నానానికి తీర్థయాత్రలకు అనేసి అడుగుతారంట. అడిగినప్పుడు నిత్యానంద ప్రభు, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, తీర్థ స్థానాలన్నింటినీ నేను ఇక్కడికే రప్పిస్తాను, బ్రహ్మాండంలో ఉండే తీర్థస్థానాలన్నింటినీ ఇక్కడికి రప్పిస్తాను అనేసి అక్కడ మోకాలతో ఒక కుండంలాగా ఏర్పాటు చేసి అక్కడికి అన్ని తీర్థాలను ఆహ్వానించి అందరూ వచ్చి అక్కడ ఆ తీర్థంలో ఆ కుండంలో ప్రకటమవుతారనమాట. ఆ నీళ్ళు ఎప్పటికీ అంటే ప్రతి ఎండల కాలము చుట్టుపక్కల ఉండే చెరువులన్నీ ఎండిపోతాయంట. కానీ ఆ కుండంలో నీళ్ళు మాత్రం ఎంత ఎండల కాలం వచ్చినా ఎప్పటికీ కూడా నీళ్ళు అలాగే ఉంటాయంట మాతాజీ. ఆ నీటిలో స్నానం చేసిన వాళ్ళ యొక్క భౌతిక రోగాలు వెళ్తాయి, భవరోగం వెళ్తుంది, అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పారు. ఇటీవల ఒక 20 సంవత్సరాల కిందట ఒక టీచర్కి కుష్టి వ్యాధి వచ్చిందంట. ఆయన ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఆయనకు నయం కాలేదంట. ఆయనకు ఎవరో చెప్పారంట ఈ జానుకొండలో హటుగడిలో స్నానం చేయమని చెప్పి. ఆయన వచ్చి వారం రోజులు అక్కడే ఉండి రోజు పవిత్ర స్నానం చేస్తూ ఉంటే ఆయనకి ఆ కుష్టి వ్యాధి నయం అయిపోయిందంట. అది అక్కడ ఉన్న భక్తులు చెప్పారనమాట. చాలా చాలా పీస్ఫుల్ ప్లేస్ మాతది. చాలా హ్యాపీగా ఉండేది అక్కడ కీర్తన చేయడము. అంత భక్తులు చాలా బాగా కీర్తన చేశారు, డాన్స్ చేశారు, ఆ నీళ్ళు అందరి మీద చల్లారు. ఇంకా అక్కడ ఇంకో చెట్టు చూపించారు. ఇంకో చోటు అక్కడ నిత్యానంద ప్రభు చిన్నప్పుడు అన్ని లీలాలు ప్లే చేసేవారు, లీలా నాటకాలన్నీ. ఆయనే డైరెక్టర్ అనమాట నిత్యానంద ప్రభు. చాలా లీలలు అన్నీ చేసేవారు. ఈ లక్ష్మణ లీల కానీ, కాళీ దమన్ లీల కానీ, చాలా అసలు కృష్ణ లీలలు అన్నీ, చాలా లీలలన్నీ చేసేవారంట. అక్కడ దూరంగా ఒక పద్మావతి కుండ అని ఉందంట. అది హిమాలయాల్లాగా చెప్పినారంట నిత్యానంద ప్రభు. అక్కడికి వెళ్ళి నువ్వు సంజీవిని పర్వతం దేవాలా అని ఒక పిల్లవానికి ఆంజనేయుగా క్యారెక్టర్కి చెప్తారంట. అప్పుడు మేఘనాథ్ అదే రావణాసురుని కొడుకు వీళ్ళందరూ ఇట్లా అందరి క్యారెక్టర్లు చెప్పి ఆ యుద్ధం చేసే సమయంలో లక్ష్మణునిగా నిత్యానంద ప్రభు మూర్చిపోతారనమాట. అప్పుడు ఈ హనుమ క్యారెక్టర్ మర్చిపోతుంది సంజీవిని తీసుకురావడం. అలా 9 గంటలు అలాగే మూర్చిపోయి పడిపోతారంట, లేవరంట. ఎంతమంది వచ్చి నిత్యానంద ప్రభు తల్లిదండ్రులు, బంధువులు అందరూ గ్రామస్తులు చాలా ప్రేమ అంట నిత్యానంద ప్రభు. ఆయన లేదని చాలా బాధపడతారు. అందరూ ఎంత లేపడానికి ప్రయత్నం చేస్తారు, అది చాలా ఏడుస్తారు. ఆయన అప్పటికే ఆయన లేరనమాట. అప్పుడు అక్కడ వాళ్ళని గమనిస్తూ ఉండే ఒక ముసలి అతను రోజు వాళ్ళని గమనిస్తూ ఉంటాడు అక్కడ వాళ్ళు ఆడే ఆటలు. ఆయన చెప్తాడంట, హనుమాన్ క్యారెక్టర్ ఆయనకి, నువ్వు వెళ్ళి సంజీవని పర్వతం తీసుకొచ్చి ఆయనకు వాసన చూపి అని. అప్పుడు అక్కడికి వెళ్ళి కొన్ని ఆకులు తీసుకొని వచ్చి ఆయనకు అట్లా నలిపి ముక్కు దగ్గర పెట్టంగానే వెంటనే లేచి కూర్చుంటారంట. అందరూ ఆశ్చర్యపోతారంట, నువ్వు ఇన్ని గంటలు ఎలా మూర్చిపోయి ఉన్నావు, అసలు ఎక్కడ నేర్చుకున్నావు ఇలాంటివన్నీ అంటే, ఇవన్నీ నేను ఇంతకుముందు చేసినవే అని చెప్తారంట. అంటే ఇంతకుముందు జన్మల్లో నేను ఆ లీలలన్నీ చేశాను అనేసి. అది నిత్యానంద ప్రభు గురించి ఏకచక్రాపురంలో. ఇంకా ఏకచక్రాపురంలో బంకే బిహారీ టెంపుల్ ఉంది మాతాది. బంకే బిహారీ ఆయన అక్కడ యమునా నది కూడా ప్రవహిస్తుందంట. ఆ యమునా నదిలో వస్తారు స్వామి బంకే బిహారీ. ఆయనలోకే నిత్యానంద ప్రభు లీలా పరిసమాప్తి అప్పుడు బంకే బిహారీలోకి వెళ్ళిపోతారంట. అక్కడ పక్కన ఉన్నవారు వసుధాదేవి, జాహ్నవి మాత అన్నమాట. అక్కడ కూడా చాలాసేపు కీర్తన చేశారు భక్తులు. అక్కడంతా వర్షం వచ్చింది నైట్. వర్షం తగ్గేంత వరకు మొత్తం అక్కడ బంకే బిహారీ దగ్గర చాలాసేపు కీర్తన చేశారు. మొత్తం నృత్యము చాలా ఆనందంగా
గడిచింది మాతాజీ. హరి బోల్. శ్రీల హరి ప్రభుపాద. బోల్ మాతాజీ. చాలా ఆనందం ఉంది. మేమే చూసినామన్న ఫీల్ అయినాం మాతాజీ. చాలా బాగుంది. చాలా అసలు అద్భుతంగా ఉన్నది మాతాజీ. యాత్ర మొత్తం ఫస్ట్ రోజు నుంచి యోగపూటకు సాయంత్రం తీసుకెళ్లారు వెళ్ళిన రోజు. ఫస్ట్ రోజు నుంచి కూడా వెదర్ అంతా కూల్ అయిపోయింది. సాయంత్రం అయ్యేసరికి వర్షం వస్తుంది. దేవతలందరూ వచ్చి మహాప్రభువుని సేవ చేసుకుంటున్నారు ప్రతిరోజు. అక్కడ యోగపీఠ దగ్గర శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారి శ్రీ విగ్రహం ఉంది. ఆయనే కదా అక్కడ మందిరం కట్టించారు. ఆ వేప చెట్టు ఉంది, స్వామివారి ఆవిర్భవించిన వేప చెట్టు. అండ్ జగన్నాథ మిశ్రా, శచిమాత ఇద్దరు కూర్చొని శచిమాత ఒడిలో నిమాయి బాల నిమాయి ఉన్నారు. అక్కడ దర్శనం చేసుకున్నాము. అక్కడ ఆ ఇంటి వెనకనే క్షేత్రపాలకుడు గోపీశ్వర్ మహాదేవ్ టెంపుల్ కూడా ఉంది. వేప చెట్టుకు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నాం. వేప చెట్టుకు 2 కొమ్మలు నితాయి నిమాయి చేతులు తల లాగా చెప్పారు. 3 కొమ్మల్లాగా ఉన్నాయి. తల కొమ్మలాగా చెప్పారు, చేతుల్లాగా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా శ్రీనివాస అంగం చూసాం. శ్రీనివాస్ ఠాకూర్ వాళ్ళ ఇల్లు. శ్రీనివాస ఠాకూర్ వాళ్ళ ఇంట్లో మహాప్రభు ప్రతిరోజు నామ సంకీర్తనం చేసేవారు మహాపారవశ్యంతో. ఒక్క రాగమే 10 గంటలు ఏకదాటిగా అదే రాగంలో కీర్తన చేస్తారంట మాతాజీ. మనము కొద్దిసేపు కూడా చేయలేము. మనం చాలా రకరకాల ట్యూన్లు మారుస్తాము. కానీ మహాప్రభు ఒకే ట్యూన్లో 10 గంటలు ఏకదాటిగా హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేస్తారు. చాలా పారవశ్యం పొందేవారు. మహాప్రభు 4 చోట్ల ప్రతిసారి ప్రకటమవుతారు. ఎక్కడంటే ఒకటి శ్రీవాస ఠాకూర్ ఇంట్లో కీర్తన జరిగినప్పుడు ప్రకటమవుతారంట. అండ్ ఇంకోటి శచిమాత ప్రసాదం ఆఫర్ చేసినప్పుడు అక్కడ ప్రకటమవుతారంట. మళ్ళీ రాఘవ పండిట్ వారు నైవేద్యం ఆఫర్ చేసినప్పుడు అక్కడ ఆయన ఇంట్లో ప్రకటమవుతారంట. అండ్ నిత్యానంద ప్రభు ఎక్కడెక్కడ కీర్తన నృత్యం చేస్తుంటే అక్కడ ప్రకటమవుతారంట. 4 చోట్ల ప్రకటమవుతారంట. శ్రీవాస ఠాకూర్ వాళ్ళ ఇంట్లో ఉన్న శ్రీ విగ్రహము మహాప్రభు కూర్చొని ఉన్నారు. అద్వైతాచార్య, నిత్యానంద ప్రభు, గదాధర్ పండిట్, శ్రీవాస ఠాకూర్ 4 నిలబడుకొని ఉన్నారు. అటు ఇద్దరు ఇటు ఇద్దరు. ఎక్కడే గాని మహాప్రభు కూర్చున్న ప్లేస్ లేదంట. ఎక్కడ చూసినా మనం శ్రీ విగ్రహాలు మహాప్రభు నిలబడుకొని ఉన్నట్లే ఉన్నాయి. కానీ శ్రీవాస ఠాకూర్ ఇంట్లో మాత్రమే ఆయన కూర్చొని ఉన్నారు. ఇక్కడ మాత్రమే ఆ శ్రీ విగ్రహం మనకు దర్శనమిస్తుంది. మహాప్రభు శ్రీవాస ఠాకూర్ వాళ్ళ ఇంట్లో అలా కీర్తనలో అలాగే అక్కడే కూర్చుండిపోతారు, ప్రకటమవుతారు. అక్కడే కూర్చొని ఉంటారు అనేసి అది దాని యొక్క అర్థం అని చెప్పారనమాట. అంటే అంత ప్రేమ అనమాట అక్కడ కీర్తన. అట్లా వాళ్ళు ఎప్పుడు అక్కడే మహాప్రకాశ లీల కూడా అక్కడే జరిగింది. అంటే భగవంతుడి విశ్వరూపం చూపించడము, అందరికీ వారి వారి ఇష్ట రూపంలో అన్ని అవతారాల్లో దర్శనం ఇవ్వడము. మురారి గుప్తా హనుమంతుని వారి అవతారము, ఆయనకు రామునిగా దర్శనమిస్తారంట. మురారి గుప్తా నేను హనుమంతున్నా, నాకు అంటే ఆయనకేం గుర్తు ఉండదు అనమాట, పూర్వజన్మ హనుమంతుడని. అవును అని వెనక్కి తిరిగి చూడు అని చెప్తే మురారి గుప్తా వెనకాల తోక ఉంటుందంట. నువ్వే హనుమంతుడు అనేది అట్లా చూపిస్తారంట మహాప్రకాశ లీలలో ఆయనకు. అట్లా కోలావేచ శ్రీధర్ వారికి అట్లా అందరికీ కూడా అక్కడ మహాప్రకాశ లీలలో అందరికీ స్వామి నేనే భగవాన్ అనేది అక్కడ ప్రకటన చేస్తారు. ఆ లీలలన్నీ శ్రీవాస ఠాకూర్ వాళ్ళ ఇంట్లో జరిగినాయని చెప్పారు.
చాలా కీర్తన, హ్యూజ్ కీర్తన జరిగింది మాతాజీ. అక్కడైతే భక్తులు ఇంకా శ్రీవాస ఠాకూర్ల ఇంట్లో ఆ, మహాప్రభు కీర్తన చేస్తారు కదా, మహాప్రభు ఎక్కడికి శ్రీవాస ఠాకూర్ ఇంట్లో కీర్తన చేస్తే అక్కడ ప్రకటన అవుతారని చెప్పారు. అస్సలు ఎంత కీర్తన చేశారంటే హరిబోల్, అస్సలు ఒక్కరి కాలు కూడా నిలబడకుండా అందరు డాన్స్ చేశారనమాట. అంత బాగా కీర్తన జరిగింది అక్కడ. అక్కడ ఆ యోగపీఠ శ్రీవాస్ ఠాకూర్ పక్క పక్కనే ఉన్నాయి. నాలుగైదు ఇండ్లే మధ్యలో గ్యాప్ ఉంది. చాలా చాలా తక్కువ దూరంలోనే అన్నమాట. మా ప్రభు ప్రతిరోజు శ్రీవాస ఠాకూర్ ఇంట్లో కీర్తన చేసేవారు. చాలా బాగుంది మాతాజీ అక్కడ. హరి ఓం. తర్వాత రాజపూర్ జగన్నాథ్ మందిర్కి తీసుకెళ్లారు. ఆ రెండు తర్వాత అక్కడ ఫుల్ వర్షం. రాజపూర్ జగన్నాథ్ సో మెర్సిఫుల్, అసలు ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉన్నారో. ఆ స్వామి కూడా ఆ నీలాచలం నుంచే వచ్చారంట ఒక భక్తుడి యొక్క ప్రార్థన మేరకు. ఏదైతే వీళ్ళు ఆ, పూరి జగన్నాథులో పూజలు అందుకున్న శ్రీమూర్తులే ఇక్కడికి వచ్చారంట. ఆ వాళ్ళు ఆ, ఇక్కడ పూజ చేస్తున్న చటర్జీ అనే వాళ్ళకి 1985లో అక్కడే పక్కనే ఇప్పుడుండే మందిరం కాకుండా పక్కన చెట్టు కింద ఒక చిన్న మందిరంలో ఉండేవారంట మొదట. అక్కడ ఆ చెట్టు కింద ప్రకటమవుతారంట మాతాజీ జగన్నాథ్. 1985లో చటర్జీ వాళ్ళ ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళకి చెప్తారంట, నాకు మీరు పెట్టే భోగా సరిపోవట్లేదు, ఆ జయపతాక స్వామి వారికి నన్ను ఇవ్వండి, వాళ్ళు నన్ను చక్కగా చూసుకుంటారు అని చెప్తారంట. అప్పుడు వాళ్ళు చటర్జీ వాళ్ళు శ్రీల జయపతాక స్వామి మహారాజ్ వారికి విన్నవించుకొని మొత్తం టెంపుల్ అంతా ఉమ్, మన ఇస్కాన్కి ఇచ్చేస్తారంట. అప్పటి నుంచి రాజభోగ ఇస్కాన్ నుంచే అన్ని సేవలు స్వామికి జరుగుతున్నాయంట. నెక్స్ట్ టీఓవిపి పూర్తయిన తర్వాత జగన్నాథ్ పురి మందిరం లాగా ప్రాజెక్టు ఈ మందిరం కడతారు మహారాజ్ వారు అని చెప్పారు మాతాజీ. చాలా బాగుంది లీలాస్థలం. హరి ఓం. ఫుల్ వర్షం అక్కడ కూడా. వర్షం పూర్తయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చాం రూమ్కి. కీర్తన చేశారు బాగా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కీర్తన చేస్తారు ఎవరైనా? ధనలక్ష్మి మాతాజీ పాడండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి మాతాజీ. హరే కృష్ణ. ఓకే, గౌడీ వైష్ణవ గీతాల్లో 118వ పేజీలో పునఃప్రార్థన చూసుకోండి అందరూ. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయాకరో మోరే. సో మెర్సిఫుల్ మాయాపూర్లో హరే కృష్ణ దర్శనం. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ప్రణామ్స్ మాతాజీ. చక్కగా నేర్చుకున్నారా? బాగుంది మాతాజీ మీరు చెప్తా ఉంటే మాయాపూర్ గురించి. హరే కృష్ణ. హరే కృష్ణ ఇంకా ఉన్నాయి మాతాజీ. మాతాజీ, 2 రోజులటే చెప్పింది, ఇంకా ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాము. 5 రోజులు ఉన్నాము. ఒకరోజు ఏకచక్రాపురం వెళ్ళాము, ఒకరోజు కట్వా వెళ్ళాము, ఒకరోజు కట్నా వెళ్ళాము. ఫస్ట్ రోజు యోగపీఠ శ్రీవాస ఠాకూర్ వాళ్ళ ఇల్లు, శ్రీవాస అంగన్ అంటారు, రాజాపూర్ జగన్నాథ్, ఇవి దర్శనం చేసుకున్నాము. ఆ, రేపు అందుకు చెప్పుకుందాం మాతాజీ ఇంకా కొన్ని లీలలో. ఓకే మాతాజీ. మాతాజీ హెల్త్ బాగాలేదా మాతాజీ? జలుబు దగ్గు, కొంచెం ఎలర్జీగా ఉంది, ఒళ్ళంతా దురదగా ఉంది మాతాజీ. అవి హరే సిట్రిన్ కృష్ణ మాతాజీ. తీసుకున్నాము, బాగా నిద్ర వస్తుంది, తమోగుణంలో ఉన్న వచ్చిన దగ్గర నుంచి. భక్తులతో ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండి మళ్ళీ ఒంటరిగా వచ్చేసేసి మాయలో పడే. మాతాజీ ఇక్కడే ఉన్నారా మాతాజీ ప్రొద్దుటూరులోనే? బెంగళూరు వచ్చాను మాతాజీ, 21 నైట్ ఎక్కి 22 వచ్చాను. ఓకే మాతాజీ. మాతాజీ ఎన్నో పేజ్ మాతాజీ? మాతాజీ 21 దిగాము, ఆ రోజే నైటే ఎక్కాను. ఆహా. కాదు మాతాజీ, పేజీ ఎన్నో పేజీ మాతాజీ?
పేజ గౌడీ వైష్ణవ గీతాలు పునఃప్రార్థన 118వ పేజీ మాతాజీ. గౌడీ వైష్ణవ గీతాల్లో శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయాకరో మోరే. ఓకే మాతాజీ, ఉంది మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయాకరో మోరే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయాకరో మోరే. तोम बिना के दयालु जगत संसारे. तुम बिना के दयालु जगत संसारे. श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे. पतित पावन हेतु तव अवतारा. मुसलम पतिता प्रभु न पाइबे आरा. हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी. कृपा बलोकना करो আমি বড় দুঃখী. দয়া করো সীতাপতি অদ্বৈত গোসাই. তব কৃপা বলে পায় চৈতন্য নিতাই. হা স্বরূপ সনাতন रूपा रघुनाथ. बट्टा जुगा श्री जीवा प्रभु लोकनाथ. दया करो श्री आचार्य प्रभु श्रीनिवास. रामचंद्र संग मागे नरोत्तम दासा. श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे. तुम बिना के दयालु जगत संसारे. श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. ఇంకెవరైనా పాడండి హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓన్లీ కృష్ణుడి సాంగ్సే పాడాలా మాతాజీ? ఏం పాడాలనుకుంటున్నారు మీరు? నేను అన్ని మంత్రములు ఇందే పాడాలనుకుంటున్నా మాతాజీ. సమాచారాల వారికి ఎత్తున్నా మాతాజీ. అవును మాతాజీ. పాడండి మాతాజీ. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము. చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. చేరే ప్రహ్లాదుడు
నారసింహ మంత్రము కోరి విభీషణుడు చెకొను రామ మంత్రము కోరి విభీషణుడు చెకొనే రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుండు జపించే రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుండు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మొగిషికుడు పఠించే వెంగడమై నాకు నబ్బే వెంకటేశు మంత్రము వెంగడమై నాకు నబ్బే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము నన్ను గావగలిగేవో నాకు గురుడివ్వగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ, హరి బోల్. సో నైస్, చక్కగా పాడినారు మాతాజీ. చాలా చక్కని అన్నమయ్య కీర్తన. అన్ని థ్యాంక్ యూ మంత్రములు భగవంతుని నామమే, దేవాదేవుడు యొక్క కీర్తన అని చెప్పారు అన్నమాచార్యుల వారు. చాలా సంతోషం. హరి బోల్. ధన్యవాదాలు మాతాజీ హరే కృష్ణ. ఇంకా ఎవరైనా పాడండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 58వ పేజీ శ్రీ మాతాజీ. నామాష్టకము గీతావళి నుండి. నారదముని బాజాయ్ వినా రాధికర మన నామే నారదముని బాజాయ్ వినా రాధికర మన నామే నామామని ఉదిత హోయ్ బకత గీత సామే నామామని ఉదిత హోయ్ బకత గీత సామే అమియ ధారా వర్ష గణ శ్రవణ యుగల గియా अमिया धारा वर्षे गना श्रावण युगल गिया बकत जना सगने नाचे बोरिय अपन हिया बकत जना सगने नाचे बोरिय अपन हिया माधुरी पुरासन वसी पसी माधुरी पुरासव पसी मातय जगत जाने माधुरी पुरासव पसी मातय जगत जाने के हो कांदे के हो नाचे के हो माते मने मने के हो कांदे के हो नाचे के हो माते मने मने नारद मुनि बाजाय विना राधिकर मन नामे पंचवदना नारद दोरी प्रेमेर नगन रोल पंचवदना नारद दोरी प्रेमेरा सघन रोल कमलासन नाचिया बोले बोलो बोलो हरि बोलो कमलासन नाचिए बोले बोलो बोलो हरि बोलो
सहस्रानन परम सुखे हरि हरि बोली गाय। सहस्रानन परम सुखे हरि हरि बोली गाय। नाम प्रभावे मातिल विश्व नाम रस सबे पाई। नाम प्रभावे मातिल विश्व नाम रस सबे पाई। श्री कृष्ण नाम रस विस्फुरी पुरलो अमर आशा। श्री कृष्ण नाम रस विस्फुरी पुरलो अमर आशा। श्री रूप पदे याचयिहा भक्ति विनोद दासा। श्री रूप पदे याचयिहा भक्ति विनोद दासा। नारद मुनि बाजाय विना राधिकर मन नामे। नामामणि उदित होय भगत गीत सामी। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। భావం నారద హరే ముని తన వీణను మీటగానే రాధికారమణుని నామము భగవద్భక్తులు చేసేటి కీర్తన మధ్య వెంటనే ప్రకటమైంది. వర్షాకాలపు మేఘం వలె హరినామము వారి చెవులలో అమృతమును వర్షించింది. అప్పుడు వారందరూ దివ్యానందంతో తృప్తి తీరేలా ఉత్సాహంతో నృత్యం చేయసాగారు. విశ్వంలోని జనులందరూ ఈ దివ్య మధురిమ అను వర్షములో తడిసి మత్తిల్లిన వారైరి. కొందరు రోధించిరి, కొందరు నృత్యం చేసిరి, మరికొందరు మనస్సులోనే పూర్తిగా మత్తిల్లిరి. పంచముఖుడగు శివుడు నారదమునిని ఆలింగనం చేసుకుని పదే పదే ఆనందంతో అరవసాగిను. ఇంతలో బ్రహ్మదేవుడు కూడా దివ్యానందంతో నృత్యం చేస్తూ హరిబోల్ హరిబోల్ అందరూ కీర్తించండి అనెను. సహస్రవదనుడైన అనంతశేషుడు దివ్యానందంతో హరిహరి అని గట్టిగా అరవసాగెను. ఆ నామము యొక్క దివ్య ప్రకంపనల వలన సమస్త విశ్వము మత్తిల్లగా సర్వులు నామరసాన్ని చవి చూసిరి. శ్రీకృష్ణ నామము నా సమస్త కోరికలను తీర్చి ఎల్లరి నాలుకలపై ప్రకటితమైనది కనుక ఈ హరినామ సంకీర్తనం ఈ విధంగా ఎల్లప్పుడూ కొనసాగవలెనని శ్రీ రూపగోస్వామి వారి పాదపద్మములకు భగవద్దాసుడగు భక్తి వినోదుడు విన్నవించుకొనుచున్నాడు. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడే నేర్చుకుంటున్నా మాతాజీ పాట. హరే కృష్ణ హరే బోల్. చక్కగా పాడారు మాతాజీ, మాకు కూడా నేర్పించారు, సంతోషం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, ధన్యవాదములు. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ఎన్నో పేజీ మాతాజీ ఇందాక మీరు పాడిన కీర్తన? ఇది మాతాజీ గౌడీ వైష్ణవ గీతాల్లో, అది హరినామ భజన మాలికలో ఎన్నది మాతాజీ? గౌడీ వైష్ణవ గీతాల్లో 58వ పేజీ, శ్రీ నామాష్టకము గీతావళి నుండి. నారదముని భజాయ విన. ఓకే మాతాజీ. లేదులే మాతాజీ, నేను 51 అనుకొని అది తీసాను, అందుకని అడిగాను మాతాజీ అక్కడ కనపడకుంటే. మాతాజీ మాతాజీ గేయం పేరు చెప్పినప్పుడు వెనకాల గేయము నెంబరు ఉంటది మాతాజీ, గేయానుక్రమణ అని. సరే మాతాజీ. అక్కడ చూసుకోండి. నారదముని భజయ ముని అనే దగ్గర, నారదముని భజయ వీణ అనే దగ్గర ఎదురుగా 58వ పేజీ అని ఇచ్చారు గౌడీ వైష్ణవ గీతాలు. ఆ, మనం ఎప్పుడైనా హరినామ భజన మాలిక దీనికి తేడా ఉంటది కాబట్టి ఎవరైనా పాట పేరు చెప్తానే వెనకాల చూసుకొని నెంబర్ తీసుకోండి. సరే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ బుక్స్ మీ దగ్గర అవైలబుల్ లో ఉన్నాయా మాతాజీ? పంపించగలుగుతారా? మాతాజీ, మీరు విజయలక్ష్మి మాతాజీ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, మీ అడ్రస్ అవన్నీ పంపించండి, నేను ప్రభుజీ నెంబర్ పంపిస్తాను. లేదంటే మాతాజీ మీకు ఆ ప్రభుజీ నెంబర్ ఇస్తుంది, ఆయనతో మాట్లాడండి, పంపిస్తారు. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు పాడండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. అన్నమాచార్య కీర్తన పాడిన మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ ఇది ఏంటంటే మాతాజీ, అన్నమాచార్యుల వారు ఈ దశావతారాలను 1 word 2 words లో అవతారాలన్నీ చెప్పారు మాతాజీ, దశావతారాలను. హరే కృష్ణ. చిరుత నవ్వుల వాడు సిన్నెక్క, చిరుత నవ్వుల వాడు సిన్నెక్క, వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క.
పొలసు మేనివాడు బోరవీపువాడు సెలసు మూరవాడు సిన్నెక్క. పొలసు మేనివాడు బోరవీపువాడు సలసు మూరవాడు సిన్నెక్క. కొలసుల వంకాల కూరలతో భూమి వెలసినడు చూడవే సిన్నెక్క. చిరుతనవ్వులవాడు సిన్నెక్క. వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. మేటి కురచవాడు మెడ మీది గొడ్డలి సీట కలవాడు సిన్నెక్క. మేటి కురచవాడు మెడ మీది గొడ్డలి సీట కలవాడు సిన్నెక్క. ఆటదాని బాసి అడవిలో రాకాసి ఆటదాని బాసి అడవిలో రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క. చిరుతనవ్వులవాడు సిన్నెక్క. వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. బింకపు మూతల పిల్లగూడివాడు చింక చూపులవాడు సిన్నెక్క. బింకపు మూతల పిల్లగూడివాడు సింక చూపులవాడు సిన్నెక్క. కొంకక కలికి కొసరి కోడెనన్ కొంకక కలికి కొసరి కోడెనన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క. చిరుతనవ్వులవాడు సిన్నెక్క. వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. చిరుతనవ్వులవాడు సిన్నెక్క. వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. సో నైస్ మాతాజీ, చాలా బాగా పాడారు. హరి బోల్. ఇంకా ఎవరైనా పాడండి. లక్ష్మీ నాగినేని మాతాజీ, సుప్రజ మాతాజీ. హరే కృష్ణ. సేవలో ఉన్నారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా మేము మాయాపూర్ యాత్రలో కట్వాకి వెళ్ళాము. కట్వా వచ్చేసి శ్రీ చైతన్య మహాప్రభు వారు సన్యాసం తీసుకున్న స్థలం అన్నమాట. అక్కడ కేశవ భారతి ఆశ్రమం దగ్గరికి ఆ జనులందరూ వస్తారనమాట. కంటకపురి అనేవారు ముందు ఆ ఊరిని. వాళ్ళందరూ మీ ఆశ్రమాన్ని మొత్తం ముక్కలు ముక్కలు చేసేస్తాము, మీరు మహాప్రభుకు సన్యాసం ఇచ్చినారంటే అని కూడా వాళ్ళందరూ అక్కడ ఆశ్రమం మీదకి వస్తారనమాట. అక్కడ మధు అనే తల అదే వెంట్రుకలు, మహాప్రభు వెంట్రుకలు తీయడానికి ఆయన పిలుస్తారనమాట. మధు అనే ఆయన చాలా బాధపడతారు, చాలా ఏడుస్తారు, మూర్చపోతారంట. ఆయన అసలు తల మీద అట్లా కత్తి పెడతారు, మళ్ళీ చేయలేక కళ్ళ నిండా నీళ్లు గారుతూ ఆయన మూర్చపోతారు, పడిపోతుంటారంట. ఇంకా అందరు భక్తులందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. అందరూ ఎవరు ఒప్పుకోరు అనమాట. మహాప్రభు అంత అందమైన కురులు ఉంటాయన్నమాట. మహాప్రభు స్వయం భగవాన్ కాబట్టి అవి అమలం అన్నమాట. మామూలుగా మన వెంట్రుకలు మలం అన్నమాట, అదే అశుభము. కానీ మహాప్రభుటి అమలం అన్నమాట. అవి చాలా అద్భుతమైన కురులు. అవి సచ్చిదానంద విగ్రహుడు కదా భగవంతుడు. చాలా సుందరమైన కేశాలు, చాలా అందంగా ఉంటారంట మహాప్రభు. 8.5 అడుగులు ఎత్తు ఉంటారంట మహాప్రభు. ఎక్కడ కీర్తన చేస్తున్నా అందరి జనాల్లో మహాప్రభువే కనిపిస్తుంటారు, అంత ఎత్తు ఉంటారంట. ఆ జానుబాహుడు భుజాలు మోకాళ్ళ వరకు కింది వరకు ఉంటాయంట. అసలు అద్భుతమైన దేహవర్చస్సు. మహాప్రభు ఎంతో అందంగా
కీర్తన చేస్తూ ఎంత సుందరంగా ఉండే మహాప్రభు కురులు తీయాలంటే ఆ, అసలు ఆయనకు చేత కావట్లేదంట. అందరినీ కీర్తనలో ముంచెత్తేస్తాడంట. కీర్తనలో మునిగిపోయి అందరూ మహాప్రభు కీర్తనలో పారవశ్యమై ఉన్నప్పుడు మధు యొక్క చెయ్యి తీసుకొని తన తలపై తానే స్వామి ఆ కత్తిని పెట్టుకొని అప్పుడు తీసేయమని అప్పుడు అందరు పారవశ్యంలో ఉన్నప్పుడు చెప్తారంట. అప్పుడు తలనీలాలు తీస్తారు. ఆ, అక్కడ ఎంత అవన్నీ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఎంత పడిపోయి ఏడుస్తా ఉన్నాడు మధు. అందుకు కేశవ భారతి వారు సన్యాస దీక్ష ఇస్తారు. ఆ ప్లేసు అవన్నీ చూసాం, దర్శనం చేసుకున్నాము. అక్కడ వారి యొక్క సమాధి మందిరాలు అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలాసేపు బాగా కీర్తన చేశారు. ఎక్కడికి వెళ్ళినా మొత్తం ప్రయాణం అంతా కీర్తన, వెళ్ళిన తర్వాత కీర్తన అంతా మాకు వైష్ణవుల దయ వల్ల ప్రభుజీ వాళ్ళు కీర్తనతో మమ్మల్ని తీసుకెళ్లారు. చాలా చక్కగా అన్ని ప్లేసులు వారి వాళ్ళ దయ వల్ల దర్శనం చేసుకున్నాం. వినడం ద్వారా మాత్రమే దర్శనం చేసుకుంటాము. అది కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయింది. చివరి రోజు కట్నాకి వెళ్ళాము. కట్నాలో గౌరీదాస్ పండిట్ వారు ఇల్లు, అక్కడ చింత చెట్టు, వారు మంత్ర మెడిటేషన్ చేసుకున్న చింత చెట్టు వాళ్ళ ఇంటి పక్కన అవి ఉన్నాయి. ఆయన యొక్క వినయం వలన, ఆయన సాంగత్యంలో ఆ చింత చెట్టు కూడా తృణాదపి అయిపోయింది అనమాట. అంతా వంగిపోయి ఉంది, కొమ్మలు మొత్తం అన్ని కూడా కిందికి వంగిపోయి ఉన్నాయి అనమాట. అది తృణాదపికి గుర్తు అని చెప్పారు ఆ చెట్టు. అక్కడ గౌరీదాస్ పండిట్ వాళ్ళు ఆయన లీల చెప్పారనమాట. గౌరీదాస్ పండిట్ ఇల్లు ఉంది. గౌరీదాస్ పండిట్ వారు రోజు అక్కడ మహాప్రభువును కీర్తన చేస్తూ ఆయన మాయాపూర్ నుంచి వదిలి వెళ్ళడము, సన్యాసం తీసుకోవడము ఇష్టం లేక ఆయన ఏడుస్తూ ఉండేవారు అనమాట. ఆయన యొక్క ప్రేమకు మెచ్చి చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు స్వయం పడవ మీద తెడ్డు తీసుకొని వాళ్ళే నడుపుకుంటూ వస్తారు. అక్కడ గౌరీదాస్ పండిట్ వాళ్ళ ఇంట్లో ఆ తెడ్డును, ఇంకా మహాప్రభు రచించిన తాళపత్రాలు కూడా అక్కడ లామినేషన్ చేసి పెట్టారు ప్రదర్శనకు. స్వయం మహాప్రభు రాసినారు. చాలా చక్కగా అందంగా ఉన్నాయి అక్షరాలు. అవి వాటిని కూడా దర్శనం చేసుకున్నాము. ఆ మహాప్రభు స్వయంగా వాడిన తెడ్డు అంటది, అది కూడా దర్శనం చేసుకున్నాము. ఆ తెడ్డు వాడుతూ పడవతో గంగా నది దాటి వస్తారనమాట మహాప్రభు అక్కడికి. వాళ్ళిద్దరిని గౌరీదాస్ పండిట్, నువ్వు మాతోనే ఉండిపోవాలి, నువ్వు వెళ్ళొద్దు జగన్నాథపురికి, సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు నీకు, దేవాదేవుని నువ్వు అని చెప్పి ఆపుతారనమాట. అప్పుడు మహాప్రభు, నిత్యానంద ప్రభు ఇద్దరు సరే, మాకు ప్రతిరూపంగా ఉండే శ్రీ విగ్రహాలు మీకు ఇస్తాము, స్వయం వాటికి మాకు తేడా లేదు అనేసి అంత హైట్ విగ్రహాలే శ్రీ విగ్రహాలుగా ఆయనే ప్రకటమవుతారంట. అక్కడికక్కడే చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ప్రకటమైతే కృష్ణ భక్త బడా చేతురు కదా. గౌరీదాస్ పండిట్ ఏమంటారంటే, అవునా మీకు అభిన్నమా వారు, అయితే మీరు ఇక్కడే ఉండండి, వారు వెళ్ళి సన్యాసం తీసుకొని పూరికి వెళ్ళిపోతారు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్తారంట. అప్పుడు చైతన్య మహాప్రభు సరే అనేసి వాళ్ళిద్దరూ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఐడల్స్ లాగా నిలబడిపోతారంట. ఎవరైతే మాకు అభిన్నం అని చెప్పి ఐడల్స్ క్రియేట్ చేశారో మహాప్రభు స్వయంగా వారి నుంచే ప్రకటమైనారంట. వారు నడిచి వెళ్ళిపోతారంట. మీరుండండి వారు వెళ్ళిపోతారన్నారు కదా. అప్పుడు వారు వెళ్ళిపోతుంటే ఈయన చూస్తే వీళ్ళిద్దరూ నిలబడిపోయి ఉన్నారు. గౌరీదాస్ పండిట్, లేదు లేదు నాకు కదిలే వాళ్ళు కావాలి, మీరు వెళ్ళొద్దు, ఆగండి, మీరుండండి, మీరే వెళ్ళిపోండి అని చెప్తారంట. మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చి నిలబడిపోతారు. వీళ్ళిద్దరు చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు నడిచి వెళ్ళిపోతుంటారు. అరే మీరేంటి నిలబడిపోయారు, ఇందాక మీరు నడిచారు కదా. లేదు నాకు నడిచేవారు కదిలే వాళ్ళు కావాలి, మీరు ఆగండి, మీరు వెళ్ళిపోండి అంటారంట. ఇలా ఇంకా వాళ్ళు ఆయన వెళ్ళిపోమన్నప్పుడు కదిలి వెళ్ళిపోతారు, మీరు ఉండండి అన్నప్పుడు వాళ్ళు నిలబడిపోతారు, వీళ్ళు కదిలి వెళ్ళిపోతారు. ఇలా ప్రతిసారి అంటే అప్పుడు ఇంకా చాలా సార్లు అలా జరుగుతుందంట. ఇంకా గౌరీదాస్ పండిట్ కన్ఫ్యూజ్ అయిపోతారంట, ఎవరు చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, ఎవరు ఐడల్స్ అనేది కూడా ఆయన గుర్తించలేకుండా అయిపోయేటట్లు అయిపోతుందంట పరిస్థితి. ఇంకా సరే
ఏం చేస్తాం, ఇద్దరు ఉండండి, ఇద్దరు వెళ్ళిపోండి అని చెప్తారంట. ఎవరో ఒకరు నాకు మీరుంటే చాలు, ఇద్దరు ఉండండి, ఇద్దరు వెళ్ళిపోండి అని చెప్తారు. ఇప్పటికి కూడా ఏ ఇద్దరు వెళ్ళిపోయారు, ఏ ఇద్దరు అక్కడే ఉన్నారు అనేది కూడా ఎవరు గుర్తించలేదంట. ఆ, అప్పుడు వాళ్ళకి నచ్చినట్లు సేవలు చేసేవారంట గౌరీదాస్ పండిట్. వాళ్ళకి మీకు ఏ డ్రెస్ వేసుకుంటారో అని అడిగి డ్రెస్ వేసేవారంట. మీరు ఏం తింటారు చెప్పండి అని అడిగి వండి పెట్టేవారంట. మీకు ఏం కథ వినిపించాలి చెప్పండి, భాగవతంలో ఏ స్కందం చదువుదామని వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పినదే తీసి చదివేవారంట. అలా సేవలు చేసేవారంట. తర్వాత ఆయనకు సేవ చేయడానికి ఒక శిష్యుడు వస్తారంట, హృదయానంద కూడా చాలా చక్కగా వారికి సేవలు చేసేవారంట. ఒకసారి గౌరీదాస్ పండిట్ గౌర పూర్ణిమకు చుట్టుపక్కలందరినీ ఆహ్వానించడానికి వెళ్తారంట. వాళ్ళకి చెప్తారంట నీతాయ్ గౌర సుందర్కి, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇల్లు దాటి వెళ్ళకూడదు, నేను బయటికి వెళ్ళొస్తానని. కానీ హృదయానంద గంగా నది ఒడ్డున అందరితో కలిసి కీర్తన చేస్తూ ఉంటే చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కీర్తనలో పాల్గొంటారంట. అప్పుడు గౌరీదాస్ పండిట్ ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళు ఉండరంట. ఎక్కడికి వెళ్ళారు మీరు అనేసి యశోదామాత మాదిరి వాత్సల్యంతో కర్ర తీసుకొని గంగా నది ఒడ్డుకు పరిగెత్తాడంట. అక్కడ నృత్యం చేస్తున్నారంటే ఇంకా దూరం నుంచి చూడగానే నిత్యానంద ప్రభు చెప్తాడంట, వస్తున్నాడు, ఇంకా మన పని అయిపోయింది, ఈరోజు మనం కొట్టేశాడు, కర్ర పట్టుకొని వస్తున్నాడు అని చైతన్య మహాప్రభు పిలిచి చెప్తాడంట, చూడు ఈరోజు మన పని అయిపోయింది అని. అప్పుడు చైతన్య మహాప్రభు వెంటనే చిన్నగా మారిపోయి హృదయానంద హృదయంలోకి వెళ్ళిపోతారంట. అప్పుడు మహాప్రభు, నిత్యానంద ప్రభు ఇద్దరు వెళ్ళడము హృదయంలోకి గౌరీదాస్ పండిట్ చూస్తారంట. చూసి నిశ్చేష్టుడైపోతారంట. ఎంత ప్రేమ ఉంది నా హృదయానందకు, ఆయన హృదయంలోకి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనేసి మళ్ళీ అక్కడ ప్రార్థన చేస్తారంట, మిమ్మల్ని ఏమి దండించను, మీరు మళ్ళీ బయటికి రండి, మీరు లేకుండా నేను ఉండలేను అనేసి ప్రార్థన చేస్తే మళ్ళీ హృదయానంద హృదయంలోంచి బయటికి వస్తారంట. వాళ్ళే ఇప్పటికి మేము అక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళని చెప్పారు. ఆ హృదయ చైతన్య అంటారంట. అందుకని అక్కడ ఎవరు కీర్తన చేస్తున్నా భక్తులు వాళ్ళతో వెళ్ళిపోతారనేసి జలక దర్శనం తలుపులు వేసేస్తున్నారు. కొద్దిసేపు చూపిస్తారు కీర్తన చేస్తుంటే, మళ్ళీ తలుపేస్తారు, మళ్ళీ కొద్దిసేపు చూపిస్తారు, మళ్ళీ తలుపేస్తారు. అలా జలక దర్శనం ఇచ్చారనమాట. ఎంత కీర్తన చేశారంటే భక్తులు సూపర్. అక్కడ కూడా చాలా అది ఏం జరిగిందంటే, మా ఆటో పంక్చర్ అయింది, మమ్మల్ని తీసుకెళ్ళలేదు వీళ్ళు. ముందు భక్తులందరూ వెళ్ళిపోయారు వేరే చోటికి, ఒక రాజు యొక్క మహల్కి, అక్కడ రాధాకృష్ణ దర్శనానికి. అందుకు మమ్మల్ని తీసుకెళ్ళలేదు, మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్లారు డైరెక్ట్గా జలక దర్శనం దగ్గరికి. కానీ అక్కడ మా భక్తులు లేరు, ఎవరు లేరు అనేసి మేము లోపలికి వెళ్ళి చూసాం. కానీ మాకు ఆ లీలాస్థలి గౌరీదాస్ పండిట్ ఇల్లు అని తెలియదు, హృదయ చైతన్య అక్కడ వాళ్ళు స్వయం ఉన్నారు అనేది కూడా మాకు తెలియదు. వినడం ద్వారా దర్శనం చేసుకుంటాము అనేది మాకు తర్వాత వినడం ద్వారా అక్కడ ఆ ప్రదేశం యొక్క గొప్పతనం తెలిసింది. లేకపోతే మేము అక్కడ మా భక్తులు లేరు, మా భక్తుల దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళండి అని మేము మళ్ళీ ఆటోలో ఎక్కి మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పాము. అక్కడ మేము నిలబడిన కూడా నిలబడలేదన్నమాట. అలా ఉంటుంది. ఎక్కడికన్నా తీసుకెళ్తే మన కళ్ళతో మనం ఏం చూడగలము, ధామం దర్శనం కాదు, ప్రకటన కాదు, కేవలం భక్తుల ద్వారా వెళ్తే వాళ్ళ ద్వారా వినడం ద్వారా మనకు అక్కడ ధామం ప్రకటన అవుతుంది అనేది నాకైతే అది ఎక్స్పీరియన్స్ జరిగింది ఇక్కడ. హరే కృష్ణ. హరే కృష్ణ హరి మాతాజీ. బోల్ మాతాజీ. అదే మాతాజీ, మీరు మనం దర్శించినట్లు మేము కూడా మామూలుగా మీరు వచ్చేస్తాం చెప్పిన మాతాజీ. హరే టైం కృష్ణ. అయిపోతుందని మనం తొందరగా వచ్చేసాం మాతాజీ. అది చూసాం కానీ మనకు అదే మాతాజీ, గురువు సాంగత్యం ద్వారా మనం తెలుసుకోగలము అనేది అదే మాతాజీ. అంతకుముందు మధురేష్ ప్రభుజీ చెప్పారు లీల, కానీ విన్నాము, కానీ ఇదే ఆ లీల అని చెప్పేవాళ్ళు లేరు కదా, ఇక్కడే జరిగింది ఆ లీల అని. కాబట్టి అదే నేను ప్రణామాలు కూడా చేసుకోవాలి, ఇక్కడ లేరు మా భక్తులు నీ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళండి అని అడుగుతున్న, భాష రాకపోయినా వాళ్ళను. మళ్ళీ తిరిగి అందరూ భక్తులందరూ అక్కడికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు అర్థమైందనమాట, ఓ ఈ ప్రదేశానికి మనం వచ్చాము, ఈ లీల ఎక్కడైనా జరిగింది, వినకపోతే ఏం తెలియదు, కళ్ళతో ఏం చూడగలము అనేది అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. విజయలక్ష్మి మాత చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మేము కూడా ఇప్పుడు మా చెవుల
మా చెవులతో మీరు చెప్తుంటే మా చెవులతో మేము దర్శనం చేసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ మాతాజీ, శ్రవణం హరిబోల్. ద్వారా దర్శించుకున్నాం. అక్కడ అవి ఫోటో తీయలేదా మాతాజీ? మీరు ఫోటో తీయలేదా? ఏ ఫోటోలు తీయలేదు, కీర్తన ఒక్కటి వాళ్ళే రికార్డ్ చేశారు. ఆ కీర్తన వీడియోస్ ఉన్నాయి, మనల్ని రికార్డ్ చేశారు వాళ్ళు. ఎవరో తీశారు మాతాజీ ఫొటోస్, అన్ని తీసుకుంటా వచ్చారు. నేను మీరు కూడా తీసుకున్నారేమో, మీ దగ్గర ఉంది కదా అనుకున్నా. జలక్ దర్శనం కదా, తీయలేదు ఫోటో. ఫోన్ పైకి తీసి అరుస్తున్నారు. వాళ్ళు తీసిన వీడియోలే నన్ను పంపిమంటే మన వరకు తీసినారు, కీర్తన చేసేటి అవి పంపించారు. ఇంకా ఆ, మాతాజీ మనం ఇంకా లీలలు ఇంకా ఉన్నాయి కదా మాతాజీ, చెప్పండి మాతాజీ, అన్ని రాసుకోవాలి, నేను మర్చిపోతా. ఏం కాదు, రాసుకుంటారులేండి. ఆ చింత చెట్టు దగ్గర కూడా ఇవి లీలలన్నీ ఉన్నాయి మాతాజీ, చుట్టూ కాంపౌండ్ కి. మహాప్రభు పడవలో రావడము, తెడ్డు తీసుకొని వాళ్ళే నడుపుకుంటూ రావడము, గౌరీదాస్ పండిట్ ఇంటికి రావడము, వాళ్ళు ఇద్దరుగా నలుగురుగా మారిపోవడము, నలుగురు అక్కడ ప్రసాదం తీసుకోవడము, నలుగురు అక్కడ రెస్ట్ తీసుకోవడము, తర్వాత ఇద్దరు ఉండండి ఇద్దరు వెళ్ళిపోండి అని చెప్పడము, మళ్ళీ గంగా నది ఒడ్డున వాళ్ళు కీర్తన చేస్తుంటే వెళ్ళడము, ఇవన్నీ కూడా అక్కడ చుట్టూ చింత చెట్టు దగ్గర కాంపౌండ్ వాళ్ళకి ఆ లీలలన్నీ కూడా వాళ్ళు చక్కగా ఆ, ఏర్పాటు చేశారు. బాగుంది. హరే కృష్ణ. సమయం ఇంకా అయింది ఉన్నాయి కదా మాతాజీ, మాతాజీ. ఇంకా ఉన్నాయి కదా ఉన్నాయి మాతాజీ, మళ్ళీ రేపు చెప్తున్నాం. ఓకే. ఈరోజు ఫస్ట్ రోజు వెళ్ళిన యోగపీఠ, శ్రీవాసాంగను, రాజాపూర్ జగన్నాథ మందిరము, ఈ 3 లీలలు చెప్పుకున్నాము. ఇంకా ఏకచక్రాపురం లీలలు చెప్పుకున్నాము. కట్నా లీలలు, కట్నాలో గౌరీదాస్ పండిట్ ఇంట్లో జరిగిన లీలలు చెప్పుకున్నాము. మూడు రోజులు చెప్పుకున్నాం మాతాజీ. అవునా, ముందర అయిపోయినాయా? ఫస్ట్ బిగినే ఇవే చేశారా మాతాజీ? ఫస్టే చెప్పినాను, ఈ క్లాస్ మీకు పంపిస్తానులేండి. ఆ, చెప్పండి, మీకు గుర్తున్నవి చెప్పండి, ఇంకా ఏమన్నా. నాకు గురువు గారే మాతాజీ, శిష్యులే. గురువు అన్ని పెద్ద మాటలు మాట్లాడకండి. నేను చాలా వచ్చిన దగ్గర నుంచి తమో గుణంలో పడి, గురువు అనేవి చాలా పెద్ద మాటలు. మీరు మాట్లాడుతుంటే ఏమేస్తుంది, నేనేం చేయట్లేదు సరిగా అని. హరే కృష్ణ, అట్లా అనద్దులే మాతాజీ, ఆ మాత్రం గుర్తు కూడా లేవు చూడండి, నాకు అదే కదా నేను చెప్పడం. మీరన్నీ ఎందుకు? నాకు గుర్తు మాతాజీ. ఎక్కడ మన స్వామివారు కూర్చొని ఉంటారు, చైతన్య మహాప్రభు చెప్పారా అది కూడా? శ్రీవాసంగంలో. అది అయిపోయిందా చెప్పడం? శ్రీవాస ఠాకూర్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నారు. అవును, ఎక్కడ అంతా నిలబడే ఉంటారు, ఇక్కడ మాత్రమే కూర్చొని ఉన్నారు, దర్శనం చేసుకోండి అని చెప్పని అన్నారు. అంగన్ అంటే అక్కడ బెంగాల్లో ఇల్లు అన్నమాట. శ్రీవాస అంగన్ అంటే శ్రీవాస ఠాకూర్ వాళ్ళ ఇల్లు. మహాప్రభు అక్కడ రోజు కీర్తన చేసేవారు కదా. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు శ్రీవాస ఠాకూర్ ఇంట్లో కీర్తన చేస్తే అక్కడ ప్రకటన అవుతారంట మహాప్రభు. ఇంకోటి శచిమాత ఎప్పుడెప్పుడు ఆఫర్ చేస్తుందో నైవేద్యము, అక్కడ ప్రకటన అవుతారంట. శ్రీ రాఘవ పండిట్ వాళ్ళ ఇంట్లో కూడా ఆయన నైవేద్యం ఆఫర్ చేస్తే స్వామి ఎప్పుడు ఆఫర్ చేసినా అక్కడ ప్రకటన అవుతారంట. ఇంకా నిత్యానంద ప్రభు ఎక్కడ కీర్తన నృత్యం చేస్తున్నా అక్కడ ప్రకటన అవుతారంట. ఈ 4 చోట్ల మహాప్రభు ఎప్పుడు ప్రకటన అవుతుంటారంట. హరి బోల్. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద దయ వల్ల, వైష్ణవుల దయ వల్ల, మహాప్రభు గురించి, చైతన్య మహాప్రభు గురించి, నిత్యానంద ప్రభు గురించి మనకు తెలిసింది. స్వయం భగవాను కలియుగంలో హరినామ సంకీర్తనం మన కోసం తీసుకొని వచ్చారు. ఈ లీలా స్థలాలు, ధామాలు అన్ని ఆచార్యుల దయ వల్ల మనకు బయటకు వచ్చాయి. వాళ్ళ వైష్ణవుల దయ వల్ల దర్శనం చేసుకోగలిగాం, వినగలిగాము. చాలా సంతోషంగా ఉంది. అసలు ఇటువంటి భాగ్యం లభిస్తుందని మనకు కేవలం వైష్ణవుల కృప అన్నమాట. ఇది అందరికీ కూడా ఎంతవరకు తెలియజేయాలి. ఈ విధంగా జూమ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ద్వారా ఇంకా కొంతమంది తెలుసుకుంటారు. చైతన్య మహాప్రభుని ఆశ్రయించి హరినామ సంకీర్తన చేస్తూ వాళ్ళు కూడా తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు.
श्री मायापुर धाम यात्रा की जय। श्री मायापुर धाम की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। श्रीमान मधुरेश्वर जी की जय। श्रील प्रभुपाद की जय। अनंत जय कोटि वैष्णव वृंद की जय। जय भक्त वृंद की जय। जय भक्त वृंद की जय। जय समावेश भक्त वृंद की जय। ధన్యవాదాలు మాతాజీ. जय